హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇప్పుడు 9 గంటల 14 నిమిషాలు, ఇంకొక 4 సెకండ్స్లో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నిన్నటి లోకి డౌన్లో ఓపెన్ అవుతుంది మార్కెట్. సో రెడ్ క్యాండిల్ పడుతుందా లేదా అనేది చూద్దాము. సో ఇక్కడ మనకైతే కొంత బుల్లిష్ క్యాండిల్ అయితే పడ్డది. మనకి సైడ్ వేస్గా ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుందా అనేది చూద్దాము. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్తో పాటు మనకు కొంత సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తుంది. ఈ లోని ఈరోజు బ్రేక్ చేస్తుందా అనేది మనకి ఇక్కడ చూడాలి. సో ఈ లోని ఇక్కడ మనకి 470, ఇక ఈ ఏరియా దగ్గర మనకు 470 ఉంది. ఈ 470ని బ్రేక్ చేస్తేనే మనకి ఫాల్ ఉండే అవకాశం ఉంది. సో అంతవరకు మనం అయితే ఒక సైడ్ వేజ్ అనే చూడొచ్చు. సో ఇప్పుడు మార్కెట్ అయితే మనకి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. సో ఇప్పుడు ప్రస్తుతానికి సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి కంగారు పడవద్దు. సో ఇదే రేంజ్లో మార్కెట్ ఇక్కడ బయర్ సెల్లర్స్ తోటి ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదా బ్రేక్ అవుద్దా అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో చూసుకుంటే సివియర్ సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చింది. ఇక్కడ బిగ్ విక్ కనబడుతుంది. సో ఇది 22,560. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే పడుతుంది. సో చూద్దాము కొద్దిగా ఏమన్నా మనకి ఏ విధంగా రియాక్షన్స్ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 70, ఆర్ఎస్ఐ 70 ఉంది. నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే కొంత స్ట్రెంత్ అయితే కనబడుతుంది బై సైడ్గా అన్నట్టుగా. ఆర్ఎస్ఐ ఏమో 5 మినిట్స్లో 70, నిఫ్టీ 48, సెన్సెక్స్ ఏమో 48. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. మిడ్ క్యాప్ ఇక్కడ 58 ఉంది. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందా. నిఫ్టీ అయితే ప్రెజర్, ఆర్ఎస్ఐ 36 ఉంది, కొద్దిగా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ టీసీఎస్ ఆర్ఎస్ఐ స్ట్రెంత్ 90 ఉంది, సెల్లింగ్ ప్రెజర్ హెవీగా ఉంది. కాబట్టి నేను సెల్ సైడ్కి నేను ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో టీసీఎస్ అనేది ఎక్కడ నడుస్తుందంటే 3,656 నడుస్తుంది. సో 3,656 అంటే ఇంకా 39, 3,040 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి కొంత మనకి ప్రెజర్ అయితే రావాలి. సో ఇంకొక 10 పాయింట్లు మనకి టీసీఎస్ కింద పడే ఛాన్స్ ఉంది. సో మనము ఒక 20 ఆ విధంగా మనము 20 అంటే అంత దాకా రాకపోవచ్చు. సో మనకైతే 22 సెల్లింగ్ ప్రెజర్ అయితే సో ఇప్పుడైతే టీసీఎస్ అయితే మనం ఎంటర్ అయ్యాము. సో మనకి టార్గెట్ ఎక్కడ అనేది టీసీఎస్ 42, 37 కాబట్టి ఇంకా కొద్దిగా. సో ఇప్పుడైతే మనకు ప్రాఫిట్ అయితే 1,400 ప్రాఫిట్, 2,400 ప్రాఫిట్ కనపడుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో మనం ఇంకా కొద్దిగా సో 3,000, సో మనకైతే 3,200, టీసీఎస్ 3,400. సో ఇంకా కొద్దిగా మనము ప్రెజర్ ఎంతవరకు వచ్చింది ఇన్ఫోసిస్. సో ఇది ఒక ప్రెజర్ ఉంది. సో 3,700 కాబట్టి ఇక్కడ మనము సో ఒక ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. 3,700 అయితే వచ్చింది మనకు, ఇంకా కొద్దిగా ఆగాల్సింది కానీ ఇట్స్ ఓకే. సో 3,700 ఫస్ట్ బుక్ చేసేసాను టీసీఎస్ది. చూడొచ్చు 3,700. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ క్యాండిల్లోనే సస్టైన్ అవుతుంది. 22,530 లో, తర్వాత 22,580 ఈ రేంజ్లో ఫస్ట్ క్యాండిల్
1 మినిట్ ఫస్ట్ క్యాండిల్ రేంజ్లోనే సైడ్ వేజ్లోగా ఉంది మార్కెట్. సో డిసిషన్ అనేది కొద్దిగా కేర్ఫుల్గానే చూసుకోవాలి. సో ఇక్కడ వేరేవి, అందుకని నేను టీసీఎస్ ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఆర్ఎస్ఐ స్ట్రాంగ్గా చూపించింది. సో అందువల్ల నేను టీసీఎస్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సో చూద్దాము ఇంకా మిగతా ఆపర్చునిటీస్ వస్తే అవకాశం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కొద్దిగా బ్రేక్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక ఎంట్రీ తీసుకున్నాను. సో ఆల్రెడీ పైకి మూమెంట్ ఇచ్చింది, తర్వాత రీటెస్టింగ్ కోసం కిందికి వచ్చింది. సో ఈ ఏరియాలో ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇంకా కొద్దిగా చిన్న ప్రాఫిట్ కోసం అని. సో ఆల్రెడీ మనకు రన్నింగ్ 7300 రన్నింగ్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా టార్గెట్ ఇస్తే కొద్దిగా పైకి తీస్తే మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒక లాజికల్గా ఎంట్రీ చూశాను. ఇది 1 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో మార్కెట్ మార్నింగ్ నుండి ఒక అప్ ర్యాలీ చేసింది. సో ఈ అప్ ర్యాలీ చేసింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాచి డ్రా చేసాము. సో అందులో 50% అనేది 48,552 అనేది సైకలాజికల్ నెంబర్ ఒకటి ఉంది. సో ఇక్కడికి వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ ఏరియాలో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో మనకి లాజికల్గా ఇంకా వస్తుందా అనేది చూస్తున్నా. సో చిన్న ప్రాఫిట్ వస్తే మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో చూద్దాము. ఇక్కడైతే మనకైతే ప్రాఫిట్ కొద్దిగా చిన్నదైతే రన్ అవుతుంది. సో మనకైతే క్యాండిల్ అయితే పడుతుంది, ఇంకా కొద్దిగా పడాలి. చూద్దాం, ఒక ఫుల్ బ్యాక్ అనేది జరగాలి. సో మనకు ఇంకొక ఎంత అంటే ఒక 30-40 పాయింట్స్ 60 పాయింట్స్ అన్న మనకు పడితే మంచి మూమెంటం ఉంటుంది, మనకు కూడా చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆల్రెడీ చిన్న ప్రాఫిట్ రన్ అవుతుంది. సో స్టార్టింగ్లో అనాలిసిస్ చేసినప్పుడు నిఫ్టీ సైడ్ వేజ్ అని చెప్పాను. సో నిఫ్టీ ఒకటి ట్రేడ్ చేయాలి, లేదంటే టీసీఎస్ చేశాను, ప్రాఫిట్ తీసాను, అంతే. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకి వచ్చాను. బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా నేను అసలు చేయటమే లేదు. సో ఇందులోకి వచ్చి ట్రేడ్ తీసుకొని టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశాను, టార్గెట్ రావట్లేదు. సో ఇక్కడ ట్రాప్ అయ్యాను. సో ట్రాప్ అవడం కాకుండా మళ్ళీ కిందికి వస్తుందన్న ఎక్స్పెక్టేషన్ రావట్లేదు. సో క్వాంటిటీ యాడ్ చేశాను, ఓవర్ ట్రేడింగ్ చేశాను, రివెంజ్ ట్రేడ్ కోసం అలాగే వెయిట్ చేశాను. మార్కెట్ సడన్గా పైకి తీసుకుని వెళ్ళింది. సో లాస్ ఎక్కువ కనపడ్డది. సో ఆ విధంగా ట్రాప్ అయిపోయి ప్రాఫిట్ కాస్త ఎండ్లో లాస్లో కన్వర్ట్ చేసినట్టుగా. సో ఇక్కడైతే మనకి ఎంత 6000 ప్లస్ కనబడుతుంది, 6400. సో ఇంకా కొద్దిగా ఇంకొక ఫుల్ బ్యాక్. సో ఇక్కడ నుండి ఒక పైన ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసి కిందికి వస్తుంది అనుకున్నా, కానీ ఇక్కడ ఆపరేటర్ ట్రాప్ జరిగింది. సో మార్కెట్ కంటిన్యూస్గా పైకే వెళ్ళింది, తర్వాత ఈవినింగ్ టైంలో కిందికి వచ్చింది. సో ఆ విధంగా నేనైతే ట్రాప్ అయిపోయాను ఇందులో. సో మనకైతే రన్ అవుతుంది, ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఒక 10 పాయింట్స్ వస్తే మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నాము. సో 180 డేస్ రూల్స్లో మనం ఒక నిఫ్టీ ఒకటి చేస్తున్నాం, సైడ్ వేజ్ అనుకున్నప్పుడు ట్రేడ్ చేయడం అనేది ఆపుకోవాలి. సో అలాంటివి చేయకుండా సడన్గా నిఫ్టీకి వచ్చాము, తర్వాత టీసీఎస్కి వచ్చాము. సో అది కూడా మార్నింగ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ తోటి రీఎంటర్ అయ్యాము దీంట్లో. సో ఒక లాజికల్గా కిందికి వస్తుందని మనం వెయిట్ చేస్తుంటే అది చాలా ట్రాపీగా మార్కెట్ సైడ్ వేజ్లో అసలు మూమెంట్ లేకుండా చేసింది. సో అది అలాగే ఈవినింగ్ దాకా ఉంచినా వచ్చేది, మార్నింగ్ అనుకున్న టార్గెట్ రీచ్ అయింది, కానీ మధ్యలో ట్రాప్ చేసింది పైకి వెళ్ళి. సో లాస్ వస్తున్న కొద్దీ నేను కొంత మనీ యాడ్ చేసేసి క్వాంటిటీ యాడ్ చేశాను. సో ఇది కూడా అనదర్ మిస్టేక్. సో మనకున్న చిన్న క్యాపిటల్ తోటి ఇంత 5000 7000 అంటే చాలా ఎక్కువ.
సో దానికి మనం సైలెంట్గా సిస్టమ్ క్లోజ్ చేయాల్సింది. సో డే బై డే మనం రూల్స్ బ్రేక్ చేస్తూ వస్తున్నాం, సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ చేసుకుంటూ వస్తున్నాము మనం. ఒక రకంగా గ్రీడీనెస్సా, లేకపోతే ఫిబ్రవరి నెల మొత్తం గ్రీన్లో కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశమా? సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ 8,000 ప్లస్ అయితే వస్తుంది. మనం అయితే స్టాప్ లాస్ అయితే పెడదాము. సో ఓవరాల్గా చాలా రోజుల తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయటము, తర్వాత సైడ్ వేజ్ మార్కెట్ ఉండడం, క్వాంటిటీ యాడ్ చేయటము. సో అట్లాగే లాస్ని ఇప్పుడు ప్రాఫిట్ని బుక్ చేసి సైలెంట్గా ఉంటే మనకు ప్రాఫిట్లో ఉండేటోళ్ళము. ఫిబ్రవరి మంత్ని కూడా గ్రీన్లో ఎండ్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ చేసి సైకలాజికల్గా క్వాంటిటీ యాడ్ చేసేసి ట్రాప్ అయ్యి రివెంజ్ ట్రేడ్ చేసి లాస్ట్లో ఎండ్ చేస్తున్నాం. సో ఫిబ్రవరి నెల లాస్ట్లో క్లోజ్ చేస్తున్నాం. సో డిసిప్లిన్ అనేది మళ్ళీ తీసుకురా